జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం, బీద బలుగు బలహీన వర్గాల ప్రజల్ని, కోడుమూరు నియోజకవర్గ ప్రజల్ని నువ్వు దారుణంగా మోసం చేశావు. కాబట్టి నీకు సరైన విధంగా మన బొగ్గుల దస్తగిరి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మా సత్తా ఏమో మనం చాటుతామని చాటి చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఈసారి ఏదైనా కానీ రైతాంగం తరఫున రేపు మేనిఫెస్టో రూపొందించి వాళ్ళకు ఏమి చేసేది మన చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఈరోజు అవగాహన జరిగింది. ఏ లోటుపాట్లు జరిగాయి, భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ఎట్లా తీసుకుపోవాలి. ఈరోజు రాజధాని అనేదే లేకుండా చేశావు. 3 రాజధానులు అన్నావు, కట్టావా? లేదు. మాయ మాటలు చెప్పి హైకోర్టు అన్నావు, ఉందా? లేదు. గతంలో కర్నూలులో ఇండస్ట్రియల్ యాప్ వచ్చింది, ఈరోజు ఓరకల్లో అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. అదేవిధంగా ఎయిర్పోర్ట్లో ఈరోజు విమానం ఎక్కుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. ఇట్లు చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది. కాబట్టి ఒక్కసారి ప్రతి ఇంట్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో చదువుకున్నటువంటి విద్యార్థులు కాబట్టి ₹1 ఇవ్వకపోతే కూడా ఈరోజు ఏం చేశాడు, ఎమ్మెల్సీకి బుద్ధి చెప్పారు. ఈరోజు మీరు తగిన గుణపాఠం కోడుమూరు నియోజకవర్గంలో చెప్తే కోడుమూరులో ఉన్నటువంటి మంచినీటి సమస్యను ఆ రోజు కూడా నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు తీర్చడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా మంచినీటి సమస్య అనేది కోడుమూరుకు వస్తే భవిష్యత్తులో మీకు ఓటు అడగడానికి రావడం అనేది కూడా. కాబట్టి వచ్చినటువంటి మహిళలు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి 5 సంవత్సరాలు కష్ట నష్టాలు పడి వచ్చి చేరి మీ మహిళలను కూడా తీసుకొని వచ్చి ఈరోజు దస్తగిరి నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేస్తాము, మా సమస్యలకు పరిష్కారం చేసుకొని వస్తామని చెప్పి ఇక్కడికి మా స్వగృహానికి వచ్చి పార్టీలో చేరినందుకు మీకు మరి ఒకసారి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన బలరాము గారికి, కౌలుట్ల గారికి, గిడ్డయ్య గారికి, అదేవిధంగా ఆర్యవైశ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడైనటువంటి బాలకిట్ గారికి, సిపిఐ నాయకులు రాముడు గారు, బ్రిటిష్ రాముడు గారు, ఇంకా చాలామంది రావడం జరిగింది. దీనికి మద్దతు ప్రకటనకి భవిష్యత్తులో ఎవరైనా తెలిసో తెలియక ఆ రోజు ఓటు వేశారు, ఆ ఓటును రెక్టిఫై చేసుకోండి. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్లో ఎవరైనా లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటే కొడుమూరులో చెప్పండి. బీసీలకు ఎవరైనా లోన్లు వచ్చినాయంటే చెప్పండి. ఏడైనా మంచి ఇల్లు కట్టించారంటే చెప్పండి. కేవలం కోడుమూరు నియోజకవర్గంలో నాయకులకు కానీ భయభ్రాంతులకు లోనైనటువంటి కార్యకలాపాల వల్ల బతుకుతున్నటువంటి నాయకుల మాటలు వినకుండా భవిష్యత్తు విశ్వవర్ధన్ రెడ్డి నాయకత్వంలో దస్తగిరి గారిని గెలిపించుకొని మీరు అభివృద్ధి వైపు ఉంటారా, అలజడి సృష్టించే వ్యక్తుల మాటలు వింటారో నిర్ణయించుకొని తెలుగుదేశం పార్టీకి రేపు జరగబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి కూడా వస్తాడు. మన ఎంపీ అభ్యర్థికి మరియు దస్తగిరి గారికి మీ ఓట్లు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీ కోడుమూరు నియోజకవర్గాన్ని కోడుమూరు